ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా తప్పు చేసిన వాళ్ళని క్షమించే, ఎవరినైనా కూడా క్షమించి నమ్మి వదిలే. కానీ తప్పుని పశ్చాత్తాప పడకుండా ఉంటారు చూడు, అట్లీస్ట్ వాళ్ళకు వాళ్ళు, వీళ్ళని ఎప్పుడూ నమ్మకు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రెడీగానే ఉంటారు అది రిపీట్ చేయడానికి. మనకి దాన్ని మర్చిపోయేంత గుణం ఉన్నా మళ్ళీ మళ్ళీ రిపీట్గా మనం ఆ పెయిన్ తీసుకుంటూనే ఉండాలి. ఇక్కడ బాధ ఏమనిపిస్తుంది అంటే మనకి, అరే ఏంటిదే, ఏమనిపించట్లేదా వీళ్ళకి కంటిన్యూగా మనల్ని బాధ పెడుతుంటే. ఇప్పుడు ప్రతిసారి ఛాన్స్ ఇచ్చిన తప్పు మందే కదా. అట్లీస్ట్ వాళ్ళకి అరే ఇంత మంచిగా ఉన్నప్పుడు మనం ఇలా కంటిన్యూగా రిపీట్ ఈ మిస్టేక్ చేయకూడదు, అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఒప్పుకోవడానికి ఈగో అడ్డమైండొచ్చు, కానీ నేను కొన్ని మార్చుకోవాలి అనే థాట్ అయినా అవతల వాళ్ళకి రాగలగాలి. వచ్చినప్పుడు మాత్రమే అది ఏ బాండింగ్, ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే, అవతల పశ్చాత్తాపం లేని వాళ్ళని క్షమించేయండి కానీ వాళ్ళతో ముందంత డీప్కి వెళ్తే మళ్ళీ మీరే బాధపడతారు. అదే అన్న, చెల్లి, భార్య, భర్త, తమ్ముడు ఎవరైనా ఉండొచ్చు.